హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా రసం పెట్టి చూడండి, టేస్ట్ సూపర్ అండి. ఈ విధంగా రసం పెడితే మాత్రం అన్నంలోకే కాకుండా గ్లాసులు గ్లాసులు ఉట్టిగిన తాగేస్తారండి. అంత బాగున్నాయి ఈ రసం. ఎలా చేయాలో, ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం చింతపండు తీసుకోవాలండి. అది ఎలా అంటే ఒక బాలు సైజు, అంటే నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ సైజు చింతపండు తీసుకునేసి ఇలా విడదీసి బౌల్లో వేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టాలండి. పక్కన పెట్టేసి ఇప్పుడు రోట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు కందిపప్పు వేసుకునేసి ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసేద్దాం. వేసిన తర్వాత జీలకర్ర అండి, అదొక టేబుల్ స్పూన్ వేసేసి మిరియాలు ఒక పావు టేబుల్ స్పూన్, అంటే ఒక 10-12 గింజల దాకా దాంట్లో వేసేసుకునేసి దీన్ని మనం మెత్తగా పొడిగొట్టుకోవాలండి. ఇవేంటంటే రోట్లో ఈ టైప్లో దంచండి. దంచితే మాత్రం టేస్ట్ సూపర్ అండి. లేదు మిక్సీకి గ్రైండర్కి వేసుకుంటామంటే మాత్రం అలా అయినా వేసుకోవచ్చు, కానీ ఇలా వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లి, కరివేపాకు ఇవి రెండు కూడా అందులో వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని పచ్చగా దంచేసుకోవాలండి. అది దంచుతుంటే ఆ స్మెల్ వస్తుంటుందండి, సూపర్ ఉంటుంది. ఆ స్మెల్తోనే ఈ రసం కూడా సూపర్ టేస్టీగా ఉంటాయండి. అందుకోసం అనేసి ఇలా రోట్లో ఈ విధంగా మనం ఈ పొడిని తయారు చేసి చూడాలే కానీ ఆ పొడి తయారు చేస్తుంటే నా స్మెల్ సూపర్గా వస్తుంటుందండి. అది అనుభవిస్తే కానీ అర్థం కాదండి. ఈ టైప్లో మాత్రం ఖచ్చితం చేసి చూడండి, రుచి మాత్రం సూపర్ ఉంటుందండి. ఈ పొడిని ఇప్పుడు కాసేపు అలా పక్కన ఉంచేసి ఇప్పుడు మనం ఏంటంటే ఇందాక నానబెట్టిన చింతపండు అండి. ఆ చింతపండు నానబెట్టినప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే కొద్దిగా నీళ్లు పోసేసి అలా తొలిపి ఆ చింతపండు ఆ నీళ్ళని పడేసేసి ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకునేసి ఇలా నాననిచ్చి మెత్తగా పిసికిన తర్వాత ఇప్పుడు మనం బౌల్లో వేసేసుకోవాలండి. ఓకేనా. మనకేందంటే ఇది చింతపండుతోని రసం పెడుతున్నాం కాబట్టి మనకి ఈ చింతపండు నీళ్ళు మనకి ఎన్ని అవసరమో అన్నీ పోసేసుకోవాలండి. ఓకేనా. అంటే మనకి ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి కొంచెం ఇద్దరా, ముగ్గురా, నలుగురా దాన్ని బట్టి మనం రసం పెట్టుకుంటాం కదండి. ఆ టైప్లో నీళ్లు పోసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అది 1 స్పూనా 2 స్పూన్ల. ఓకే. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి ఇందాక రోట్లో దంచిన ఆ పొడిని దీంట్లో వేసేసి ఇప్పుడు దీన్ని బాగా పిసుకుతూ బాగా కలపాలండి. అంటే ఈ నీటిలో ఈ పొడి బాగా కలిసే విధంగా కొంచెం సేపు అలా కలపాలండి. ఓకేనా. ఇది అలా ఈ పొడిని ఉండలు లేకుండా మనం ఈ టైప్లో కొంచెం పిసుకుతూ దీన్ని బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా. ఈ టైప్ కలిగిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కాసేపు అలా పక్కన ఉంచేద్దాం. పక్కన ఉంచేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో ఏం చేద్దామంటే ఒక 2 గంటలు ఆయిల్ వేసుకుందామండి. ఓకేనా. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి కట్ చేసిన టమోటాలు ఒక 2 లేదా 3 దాకా అందులో వేసుకోవచ్చండి. ఓకేనా. ఇంకా 4 కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే మనం చేసే రసాన్ని బట్టి. ఓకేనా. అంటే ఎక్కువ తక్కువ చేసుకుంటారు కదా, దాన్ని బట్టి ఒక కాయ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ టైప్లో మనం ఈ టమోటాలని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ టైప్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అది తీసి మనం రసం కొరకు కలిపిన ఆ బౌల్లో ఈ టమోటాలని వేసేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకునేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత దాన్ని కొంచెం వేడెక్కనిచ్చేసి ఇప్పుడు తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని వెల్లుల్లిపాయల్ని కొంచెం ముక్కులు పొడిసి అలా వేసేసి కాస్త వేగనిచ్చుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు, తాలింపు గింజలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 7-8 వరకు దాంట్లో వేసేసుకునేసి కొంచెం వీటిని అలా కలుపుతూనే సన్న మంట మీద బాగా మంచి కలర్ వచ్చేంత విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలండి. అది సన్న మంట మీద, హైలో పెట్టొద్దు మంట. ఆ తర్వాత ఒక పిడికెడు కరివేపాకు వేసుకునేసి కాస్త దీన్ని చిటపటలాడించుకోవాలి. ఈ కరివేపాకు కూడా మాడకుండా కొంచెం గ్రీన్ ఉండే విధంగా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందాక ఈ రసం బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్లో దీన్ని ఈ పోపు వేసేసుకోవాలి.
ఓకేనా. ఈ పోపు దాంట్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్తలా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కొంచెం చల్లబడుతుంది కాబట్టి ఇప్పుడు మనం చేత్తోని ఈ ఫ్రై చేసిన ఈ మిరపకాయల్ని, ఈ టమోటాలని ఇవన్నింటిని కూడా మనం బాగా పిసికేసేయాలండి. ఓకేనా. అంటే ఈ ఎండుమిరపకాయలు, ఈ టమోటాలు ఇవి కూడా మెత్తగా గుజ్జులాగా రావాలండి. ఈ మొత్తాన్ని ఈ టైప్‌లో మనం బాగా పిసికేసుకోవాలి. ఈ విధంగా పిసికితేనే దీంట్లో కన్నది ఈ సారమంతా వచ్చి ఈ రసానికి టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. చెయ్యి తగలాల. చెయ్యి తగిలితేనే దీనికి టేస్ట్ అండి. ఓకేనా. చేత్తోనే పిసికితేనే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఈ రసాన్ని మనం తయారు చేసుకోవాలండి. మంచి గుమగుమలాడుతూ ఈ రసం ఉంటుందండి. అంత బాగుంటుందండి. ఇప్పుడు దీన్నేం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మరొక్క 2 నిమిషాలు అలా ఉడికించుకోవాలండి. అది నురుగు రావాలే తప్ప పొంగు తెరలకూడదండి. ఈ టైపు నురుగు వచ్చిన తర్వాత కొత్తిమీర సల్లేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసి కాస్త అలా కలుపుకునేసి ఒక్కసారి ఆఖరన టేస్ట్ చూసుకొని అంటే సాల్టు ఇవి సరిపోయా లేదా ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకొని దేంట్లోకైనా తిని చూడండండి. సూపర్ అంటే సూపర్ అండి. ఓకేనా. ఇప్పుడు ఈ టైప్‌లో గాని మనం చేసామే అంటే అన్నంలోకే కాకుండా గ్లాస్‌లో పోసుకొని తాగకపోతే అప్పుడు అడగండండి. అంత మంచి రుచిగా ఉంది మాత్రం ఈ రసము. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టైప్‌లో ట్రై చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండండి. మరొక వీడియోలో కలుద్దామా?